హీరో రాజ్ తరుణ్ ఎపిసోడ్ లో రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్ తరుణ్ వ్యవహారంతో టాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపింది. హీరో మాజీ ప్రేయసి లావణ్య రాజ్ తరుణ్ మీద సంచలన ఆరోపణలు చేయడమే కాక అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను గత 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ తో రిలేషన్ లో ఉన్నానని, గుడిలో పెళ్లి చేసుకున్నామని, రాజ్ తనకు అబార్షన్ కూడా చేపించాడని, అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్లు, ఫోటోలను పోలీసులకు అప్పగించింది. రాజ్ తనకు కావాలని కన్నీరు పెట్టుకుంది. అంతేకాక నటి మాల్వి మల్హోత్రాతో పరిచయం తర్వాతే రాజ్ తనను దూరం పెట్టాడని, మాల్వి ఆమె సోదరుడు తనను బెదిరిస్తున్నారని ఆరోపించింది. అలానే మాల్వి మల్హోత్రా కూడా లావణ్య మీద ఆరోపణలు చేయడమే కాక ఇద్దరు ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇలా లావణ్య కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, ఆమె తమ్ముడు మయాంక్ మల్హోత్రాను A1 గా, A2 గా, A3 గా నమోదు చేశారు. రాజ్ తరుణ్ కి నోటీసులు కూడా జారీ చేశారు. ఇక ఇదిలా ఉండగా మాల్వి మల్హోత్రా మీద అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి సంచలన ఆరోపణలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. మాల్వి తన కొడుకును ప్రేమ పేరుతో మోసం చేసిందని ఆరోపించింది. ఇక తాజాగా ఈ అంశంలో మరో కీలక విషయంలో వెలుగులోకొచ్చింది. మాల్వి మల్హోత్రా మీద కత్తితో అటాక్ చేశారని, 3 సార్లు కత్తితో పొడిచారని, ఈ ఘటనలో గాయపడినట్లు మాల్విని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారని వెలుగులోకొచ్చింది. అంతేకాదు తాజాగా యోగేష్ తల్లి మాల్వి మల్హోత్రా మీద కేసు నమోదు చేసింది. మాల్వికి తన కొడుకు యోగేష్ కు సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత ఇద్దరు ఒక కేఫ్ లో కలిశారని, ఆ పరిచయం అలా పెరిగి ఇద్దరు ప్రేమలో పడ్డారని చెప్పుకొచ్చింది. ఇద్దరు కొన్ని రోజులు రిలేషన్ లో ఉన్నారని, ఆ తర్వాత ఇద్దరికి గొడవలు రావడంతో విడిపోయారని యోగేష్ తల్లి చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ఈ వివాదం నేపథ్యంలో యోగేష్ మాల్వి మీద కత్తితో దాడి చేశారని తెలిపింది. ఇక మాల్విపై దాడి జరిగింది ఇప్పుడు కాదు, సుమారు 4 సంవత్సరాల క్రితం అనగా 2020 అక్టోబర్లో ముంబైలోని అంధేరి ప్రాంతంలో మాల్వి మల్హోత్రాపై దాడి జరిగింది. ఆమె మీద దాడి చేసింది ఎవరో కాదు, యోగేష్. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా యోగేష్ మాల్విపై ఒత్తిడి తెచ్చాడు. కానీ ఆమె అంగీకరించలేదు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యోగేష్ మాల్విని కత్తితో పొడిచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మాల్విని కోకిలాబేన్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె వేలికి చికిత్స కూడా జరిగింది. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇక ఆత్మహత్య యత్నం కేసులో యోగేష్ అరెస్ట్ అవగా ఇప్పుడు అతడి తల్లి మాల్వి మల్హోత్రా మీద కేసు పెట్టింది. మాల్వి మల్హోత్రా ప్రేమ పేరుతో తన కొడుకు యోగేష్ ని ట్రాప్ చేసి ఆస్తులు కాజేసి జైలు పాలు చేసిందని ఫిర్యాదులో చెప్పుకొచ్చింది. మాల్వి మీద కత్తితో దాడి చేసింది తానే అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. మాల్వి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.